హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ఏపీ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జియో నెంబర్ 81 ఈ రోజు డేట్ కు సంబంధించి 22 ఆగస్టు 2026 కి సంబంధించి జియో నెంబర్ 81 అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. సో ఈ యొక్క జియో నెంబర్ 81 ఏం తెలియజేస్తుంది, అసలు జియో నెంబర్ 81 ప్రకారం ఎన్ని రకాల పోస్టులు మనము ఇప్పుడు నోటిఫై చేస్తున్నారు నోటిఫికేషన్స్ కోసము అనేది డీటెయిల్ గా మీకు వివరించడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ మనకు ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ అయితే ఏదైతే ఉందో జియో నెంబర్ 81 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జియో నెంబర్ 81 రిలీజ్ చేయడం జరిగింది. రైట్, జియో ఎంఎస్ నెంబర్ 81 కు సంబంధించి డేట్ అనేది ఈ రోజు 22 ఆగస్టు అనేది డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి క్లియర్ గా ఈ యొక్క జియో నెంబర్ 81 ఏం తెలియజేస్తుంది సార్ అంటే, ఈ యొక్క ఆర్డర్స్ అనేది ఎవరైతే రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఉన్నారో, రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే ఏపీపీఎస్సీ కావచ్చు, మన పోలీస్ సెలక్షన్ బోర్డు కావచ్చు, ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఈ యొక్క రిక్రూటింగ్ బోర్డ్స్ కు సంబంధించి ఒక డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, సో ఇక్కడ ఆర్డర్స్ ఏమింది, రైట్, ఎంప్లాయీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎంప్లాయీస్ గురించి అనేది ఇవ్వడం జరిగింది. మన స్వర్ణాంధ్రకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ పరంగా మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్స్, ఈ యొక్క రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఫిల్అప్ చేయడం జరుగుతుందని ఒక కంప్లీట్ ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, పారాగ్రాఫ్ మొత్తం అంతా. రైట్, సో మనకు అదంతా అవసరం లేదు, కానీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది ఈ యొక్క ఆ పైన ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ సంబంధించి జాబ్ క్యాలెండర్ అనేది 2026 క్యాలెండర్ డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన క్యాలెండర్ లో దాదాపుగా 10,060 పోస్టులు అనేది మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీస్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఫేజ్ 1 ప్రకారము మనకు ఆల్రెడీ ఫేజ్ 1 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫేజ్ 1 అనేది ఆల్రెడీ మేలోనే రిలీజ్ చేయడం జరిగింది అనమాట, మే 15. సో 1523 వేకెన్సీస్ ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయో, ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఆల్రెడీ నోటిఫై చేశారు. మరి రిమైనింగ్ ఇంకా 3 ఫేసెస్ లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావాలి. ఆగస్ట్ లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉండే. మరి ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఒకటి పెండింగ్ ఉంది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము ఈ యొక్క జోన్స్ అనేది లోకల్ పోస్టులు క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్మెంట్ జరగాల్సి ఉండే. ఈ అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంతటితో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఆల్రెడీ అయిపోయాయి. ఏ జోన్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఆ జోన్ కి వెళ్ళిపోయారు, లేదా ఇయర్ మార్క్ చేశారనమాట వెళ్లేందుకు. సో అందుకే మనకు ఆగస్ట్ 15 రావాల్సిన ఫేజ్ 2 ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో కానిస్టేబుల్ కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్ గా అది పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి ఫేజ్ 2 అనేది సెప్టెంబర్ 15 మనకు 4 ఫేసెస్ లో రావడం జరుగుతుందని చెప్పారు నోటిఫికేషన్స్. ఫేజ్ 2 అనేది 3,231 పోస్ట్ ఏదైతే ఉన్నాయో ఇది ఫేజ్ 2 కు సంబంధించి. ఇందులో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కు వేకెన్సీ అనేది ప్రప్రథమంగా ఎక్కువగా ఉన్నాయి అనమాట. రైట్, సో మెజారిటీగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనమాట. ఇది 15th సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఫేజ్ 2 లో. మరి ఫేజ్ 3 అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి వాటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకు 15th అక్టోబర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఫేజ్ 3 ఎప్పుడు 15th అక్టోబర్. ఫేజ్ 2, ఫేజ్ 4 కూడా చూడండి, ఈ యొక్క 2,995 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది కూడా మనకు 15th అక్టోబర్ లోనే. అంటే ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 15th అక్టోబర్ లో రెండు ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తారు అనేసి క్లియర్ గా అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తెలియజేయడం జరిగింది అనమాట. ఈ పర్టికులర్ డేట్స్ కు మనం నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అనేసి ఏది రిక్రూటింగ్ ఏజెన్సీకి కానీ డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్, సో ఈ యొక్క 10,060 పోస్టులకు సంబంధించి ఈ ఏజెన్సీస్ ఎవరెవరు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్ఎల్ పిఆర్బి కావచ్చు, అంటే డిఎస్సికి సంబంధించింది కావచ్చు, ఈ 10,060 పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ అనేది ఫిల్అప్ చేయమనేది డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్, సో ఆ వేకెన్సీస్ అనేది ఏమున్నాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దామండి. రైట్, వేకెన్సీస్ ఏమున్నాయి, ఆ వేకెన్సీస్ సంబంధించి రోస్టర్ వైజ్ కావచ్చు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆల్రెడీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ will ensure that the recruitment is undertaken strictly in accordance with the presidential order 2025. ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తుంది సార్ అంటే, ప్రస్తుతానికి నా ముందు 4 జోన్స్ ఉండే కదా, రైట్, ఇప్పుడు 6 జోన్స్ అయ్యాయి. ఈ 6 జోన్స్ ప్రకారం మీరు ఎంప్లాయీస్ అడ్జస్ట్ చేసి దాని తర్వాత నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటే రిలీజ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. కావాలంటే ఈ జియోని మీరు ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తానండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ లో ఈ వెబ్సైట్ ఈ యొక్క జియో యొక్క PDF కూడా షేర్ చేస్తాను. దయచేసి డౌన్లోడ్ చేసి మీరు అక్కడి నుంచి కూడా మనం చూసుకోవచ్చు అసలు జియో ఎగ్జాక్ట్లీ ఏంటి అఫీషియల్ గా ఇచ్చింది అనేసి. ఓకేనా,
ఫైనాన్స్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఎక్కడైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి ఈ యొక్క జీవో అనేది సర్క్యులేట్ చేయడం జరిగింది అనమాట. ఏది అంటే మొత్తం అంటే రిక్రూటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, దానికి రిలేటెడ్ గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. రైట్, ఇక్కడ మన ఈ యొక్క అనెక్సర్ లో మనకు ఫేజ్ 2 కు సంబంధించిన వేకెన్సీస్ ఏమున్నాయి అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్, వేకెన్సీస్ ఇన్ ఫేజ్ 2 టేబుల్ 1 గ్రూప్ 1 సర్వీసెస్ చూడండి. రైట్, ఫేజ్ 2 లోనే రావడం జరిగింది. గ్రూప్ 1 సర్వీసెస్ ఫేజ్ 2 లోనే రావడం జరిగింది. సో అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ రైట్ చూడండి, ఇక్కడ మనకు గ్రూప్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 10 ఉండడం జరిగింది అనమాట. రైట్, పోస్ట్ నేమ్ ఏంటి, డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇంకా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 1, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ జస్ట్ 1, అసిస్టెంట్ కమిషనర్ ఇది సిటిఓ అంటాం, ముందు పేరు సిటిఓ అంటాం అనమాట, సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు అది 14 పోస్టులు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ డిఎస్పీ వచ్చేసి 3 కమ్యూనికేషన్ సంబంధించి. రైట్, నార్మల్ సివిల్ డిఎస్పీ వచ్చేసి 36 ఉన్నాయండి. సివిల్ డిఎస్పీలు వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 36 సివిల్ డిఎస్పీస్ అనేది ఉండడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 వచ్చేసి 12, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చేసి 35. రైట్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35. ఓకేనా, ఈ విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. రైట్, సో దాని తర్వాత వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ 11 పోస్టులు అనేది డిప్యూటీ కలెక్టర్ ఉన్నాయి. డిప్యూటీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వచ్చేసి 3, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4. ఇలా టోటల్ గా గ్రూప్ 1 కు సంబంధించిన వేకెన్సీస్ ఫేజ్ 2 లోనే కవర్ చేస్తున్నారండి. గ్రూప్ 1 కు సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి 149 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంకా మీరు ఖచ్చితంగా మీరు ఇంకా మీ ప్రిపరేషన్ అనేది 5th గేర్ లో వెళ్ళాలి అండి. ఇంకా జస్ట్ ఊరికి ఏదో వెయిట్ చేసుకుంటా ఉంటాము అంటే కాదండి. ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా వెయిట్ చేసే టైం కాదు. ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో మీరు ప్రిపరేషన్ అనేది ఇంకా టాప్ లెవెల్లో చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్, ఇక్కడ చూడండి అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా ఫేజ్ 2 లోనే అవడం జరిగిందిలేండి గ్రూప్ 1 కూడా. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి హార్టికల్చర్ వచ్చేసి 45 ఇవ్వడం జరిగింది అనమాట వేకెన్సీస్. హార్టికల్చర్ 45 వేకెన్సీస్. వెటర్నరీకి సంబంధించి సర్జన్ వచ్చేసి 164. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేసి 29. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 26. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 20. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ 15 రావడం జరిగింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి 4 రావడం జరిగింది. చూడండి రైట్, ఇలా ఇక మెయిన్ గా వచ్చే వేకెన్సీస్, మెయిన్ గా ఫిల్అప్ చేయాల్సిన వేకెన్సీస్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే చూడండి. రైట్, మనకు పోలీస్ సెలక్షన్ బోర్డ్స్ కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి 542 ఇక్కడ ఇచ్చారు. రైట్, సో పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ కు సంబంధించి 205 ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ సంబంధించి 200 ఇచ్చారు. అండ్ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 198. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 182 సివిల్ కి సంబంధించి. అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 116. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ వచ్చేసి 50. రైట్, 50. దాని తర్వాత వచ్చేసి ఇంకా మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ దాదాపు ఇవన్నీ ఎస్ఐ వచ్చేసి 418. కానిస్టేబుల్ వచ్చేసి 1970 సంథింగ్ అట్లా ఉంటాయి అనమాట. ఓకేనా, రైట్. సో కానిస్టేబుల్ మెకానిక్ వచ్చేసి 15. సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 43. రైట్, సో దాని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిటిఓ వీళ్ళు వచ్చేసి 10. ఫోటోగ్రాఫర్ అని, ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ అని, అటెండర్ అని, ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి అనమాట. పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్పిబి 1 అంటే ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించినవి. సో ఇక్కడ ఫైర్ మ్యాన్ కు సంబంధించి 158 వేకెన్సీస్ ఫైర్ మ్యాన్ కు సంబంధించి. రైట్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ అదే డిపార్ట్మెంట్స్ కి సంబంధించి డ్రైవర్ వచ్చేసి 147. రైట్, సో దాని తర్వాత జైల్స్ కు సంబంధించి వార్డర్ వచ్చేసి మనకు 150. వార్డర్ వచ్చేసి మనకు ఉమెన్ సంబంధించి 21 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. రైట్, ఇంకా స్పెషల్ ఏపీఎస్పీకి సంబంధించి స్పెషల్ పోలీస్ సంబంధించి 80 పోస్టులు అనేది వేకెన్సీస్ ఉండడం జరిగింది. రైట్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి 71 వేకెన్సీస్. రైట్, దాని తర్వాత నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ లో 9 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ ఇండస్ట్రీస్ కి సంబంధించిన వేకెన్సీస్ ఇవన్నీ చాలా ఇవ్వడం జరిగింది. ఎకానమీ ఇవన్నీ. సో దీనికి సంబంధించి కంప్లీట్ గా ఈ యొక్క 3082 వేకెన్సీస్ కి సంబంధించి మనకు ఫేజ్ 2 లో సెప్టెంబర్ 15th మనకు వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. రైట్, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్ ఇస్తా, దయచేసి మీరు గమనించండి. దేర్ ఆఫ్టర్ ఫేజ్ 3 కి సంబంధించి మనం మాట్లాడుకుంటూ చూడండి, గ్రూప్ 2 సర్వీసెస్ రావడం జరిగింది. ఫేజ్ 3 లో గ్రూప్ 2 సర్వీసెస్ టోటల్ గా గ్రూప్ 2 సర్వీసెస్ మనం తీసుకుంటే దాదాపుగా
ఇక్కడ వచ్చేసి 673 టోటల్ గా ఇక్కడ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది గ్రూప్ 2 సర్వీసెస్ కి సంబంధించి, రైట్. సో అంటే టోటల్ గా ఈవెన్ లా డిపార్ట్మెంట్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇవన్నీ 673. ఇందులో అత్యధికంగా సీనియర్ అకౌంటెంట్ 90 ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్ వచ్చేసి దాదాపుగా డిప్యూటీ తహసీల్దార్ 200 పోస్టులు అనేది డిప్యూటీ తహసీల్దార్ అత్యధికంగా ఇక్కడ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట, డిప్యూటీ తహసీల్దార్. దాని తర్వాత వచ్చేసి డిప్యూటీ మండల్ డెవలప్మెంట్ ఎంపీడీఓకి సంబంధించి 176 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది అత్యధికంగా డిప్యూటీ తహసీల్దార్ 673 వేకెన్సీస్. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వేకెన్సీస్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది అనమాట ఫేజ్ 3 కి సంబంధించి, రైట్. సో ఏపీ ట్రాన్స్కో కావచ్చు ఇవన్నీ, రైట్. 1638 పోస్టులు అనేది ఈ యొక్క టెక్నికల్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది, రైట్. సో దేర్ ఆఫ్టర్ మనకు ఫేజ్ 4 గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా 2995 పోస్టులు. ఇది స్కూల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ కి సంబంధించి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఇన్స్ట్రక్టర్స్, డిఈఓ వీళ్ళందరూ వచ్చేసి 2991 పోస్టులు ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక 4 పోస్టులు 2990, రైట్. టోటల్ గా మనకు 10,060కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో 10,060 పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 100% క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి, వేకెన్సీ మనకు నోటిఫికేషన్ వస్తుందా రాదా ఈ క్లారిటీ అనేది మనకు నోటిఫికేషన్ వచ్చే టైంలోనే మనకు తెలుస్తుంది. ఫేజ్ 2 నోటిఫికేషన్ అయితే 100% మనకు రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. సెప్టెంబర్ 15 దాని తర్వాతనే పంచాయతీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అనమాట, ఓకేనా. మరి దానికి సంబంధించి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు జరుగుతాయని మనం నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందామండి. ప్రత్యేకంగా ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి అయితే కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసుకునేదానికి. ఆ ప్రిలిమ్స్ ఏ డేట్ ఉంటుందని కూడా మనము టెంటేటివ్ గా నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం క్లియర్ గా తెలియజేసుకున్నామండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మిత్రులారా. తప్పకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి కోర్సు, ప్రిలిమ్స్ కి సంబంధించిన బెస్ట్ కంటెంట్ ఉన్న కోర్సు ఆ సైనిక యాప్ లో ఇవ్వడం జరిగింది. జస్ట్ 699 రూపీస్ కి మీకు ఒక కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. జస్ట్ 699 రూపీస్ కే ప్రిలిమ్స్ బ్రహ్మాస్త్ర కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మిస్ చేయొద్దు. వండర్ఫుల్ కోర్సు, చాలా మంచి కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్ తో పాటు అసలు యాక్చువల్లీ 699 రూపీస్ కంటెంటే కానే కాదండి. మినిమం 1500 to 2000 రూపీస్ వాల్యూ బయట మీరు ఎక్కడైనా కొన్నారో ఒక రకమైన కోర్స్ అన్నా కూడా అంత చేస్తారు. బట్ ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ గా ఉండాలనే ఉద్దేశంతో 699 రూపీస్ కే కంప్లీట్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ లో అనేది మీకు ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది సైనిక యాప్ లో, రైట్. కంటెంట్ చూడండి, డెఫినెట్ గా మీకు కంపేర్ చేసుకోండి, నచ్చిందంటేనే కొనండి కోర్సు. ప్రిపరేషన్ అనేది ఇంకా ఎక్కువ టైం లేదు, మీరు ప్రిపరేషన్ అనేది 100% సాగించాలి, ఓకేనా. విష్ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. మీ మిత్రులకు వీడియో షేర్ చేయడం మర్చిపోదు. జై హింద్.